హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఒక బ్యూటిఫుల్ అండ్ అలాగే పీస్ఫుల్ ప్లేస్కి వెళ్తున్నాం. అదే అమ్మపల్లి శ్రీరామ టెంపుల్. ఇది శంషాబాద్లో ఉందన్నమాట. ఈ టెంపుల్ గురించి మరిన్ని డీటెయిల్స్ నేను చెప్పే ముందు ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు. ఈ గుడికి రావడం చాలా ఈజీ. ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. అండ్ అలాగే టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 1 o'clock, అండ్ అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 9:30 వరకు ఓపెన్ ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి 800 years ఓల్డ్ టెంపుల్. ఇక్కడ సీతారాముల వారు అండ్ అలాగే లక్ష్మణులు విగ్రహాలు ఉంటాయి. అండ్ అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామి టెంపుల్, అది కూడా ఉంటుంది. ఈ గుడి కాకతీయుల కాలంలో నిర్మించారు అని చెప్పేసి అంటారనమాట. ఇక్కడ ఆ ఆర్కిటెక్చర్ అండ్ అలాగే గోపురం మీద చాలా డీటెయిల్గా ఉన్న చిన్న చిన్న విగ్రహాలు నీట్గా చాలా బాగా ఉంటాయి. అవి డెఫినెట్గా మీరు చూడాలి. టెంపుల్ లోపలికి వచ్చాక ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది మీకు. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. అండ్ అలాగే సీతారాముల విగ్రహాలు అండ్ అలాగే లక్ష్మణుడి విగ్రహం కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. శ్రీరామ నవమికి అయితే ఇక్కడ చాలా గ్రాండ్గా కళ్యాణం చేస్తారనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ కొంచెం టెంపుల్ రెనోవేట్ చేస్తున్నారనమాట, రీకన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. ఈ పక్కన ఉన్న మండపం లాగా ఉంది కదా, అదంతా ఆల్మోస్ట్ కొంచెం డ్యామేజ్ స్టేజ్లో ఉందన్నమాట. సో అందుకే దాన్ని రెనోవేట్ చేస్తున్నారు. అలాగే ఈ గుడి ముందు ఒక చిన్న కోనేరు లాగా ఉంటుంది. అది ఇప్పుడు క్లోజ్ చేశారు, విజిట్ చేయట్లేదు. అది మేబీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని క్లోజ్ చేసినట్టున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా అంటే చాలా షూటింగ్స్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మురారి సినిమాలో మనకు టెంపుల్ చూపిస్తారు కదా, అది ఇక్కడే అన్నమాట. ఆలయం షూటింగ్ అంతా ఇక్కడే జరిగింది. ఇక్కడ ఈ టెంపుల్లో ఆల్మోస్ట్ ఒక 400+ షూటింగ్స్ జరిగాయి అన్నమాట టాలీవుడ్లో. ఈగ, మిస్టర్ పర్ఫెక్ట్, తీన్మార్, గుడుంబ శంకర్, జల్సా, రెబల్, యజ్ఞం, ఇవన్నీ ఇందులో అన్నిట్లో చూపించేది ఇక్కడ ఈ టెంపుల్ని అనమాట. అండ్ ఒక నేమ్ కూడా ఉంటుంది, టాలీవుడ్స్ మోస్ట్ ఫేవరెట్ టెంపుల్ అని చెప్పేసి ఈ టెంపుల్కి. మూవీ షూటింగ్స్ అనే కాదు, ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ అండ్ అలాగే చాలామంది వాళ్ళు రీల్స్ చేసుకోవడం అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ టెంపుల్ లోపల కాదు, బయట కోనేరు ఉంది కదా, అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాంటివన్నీ చేసుకుంటున్నారు. అండ్ అలాగే నేను వచ్చినప్పుడు కూడా బయట ఈ టెంపుల్ గోపురం ముందు ఒక ఈవెంట్ ఏదో ఆర్గనైజ్ చేశారనమాట. ఆ ఈవెంట్ కూడా నడుస్తుంది. చాలా ఓల్డ్ టెంపుల్ కదా, ప్రస్తుతానికి అయితే కొంచెం రీకన్స్ట్రక్షన్స్ లాంటివి చేస్తున్నారు కాబట్టి కోనేరు అదైతే క్లోజ్ చేశారు. అది కాకుండా ఈ టెంపుల్ లోపల అయితే మీరు చాలా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయొచ్చు. డెఫినెట్గా మీరు మీ ఫ్రెండ్స్తోని ఒక వీకెండ్ వచ్చి విజిట్ చేయండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. చాలా అంటే చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఈ టెంపుల్ మొత్తం. వీకెండ్స్ అయితే కొంచెం రష్గా ఉంటుంది, అండ్ అలాగే నార్మల్ డేస్లో అయితే ఎక్కువ జనాలు ఉండరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే 2-wheeler అండ్ 4-wheeler పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. 4-wheeler పార్కింగ్కి ఛార్జ్ చేస్తారు, బట్ 2-wheelerకి ఛార్జ్ చేయరు. అండ్ అలాగే సిటీ నుంచి సిటీ అవుట్స్కర్ట్స్లో ఒక 20 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. నేను వచ్చేసి గట్కేసర్ దగ్గర నుంచి వచ్చాను. నాకు ఆల్మోస్ట్ 50 kilometers డిస్టెన్స్ ఉంది ఈ టెంపుల్. సో ఇది నా చిన్న సోలో ట్రిప్ టు అమ్మపల్లి శ్రీరామస్వామి టెంపుల్. హిస్టరీ, కల్చర్ అండ్ పీస్ అన్నీ కలిసిన ఒక పర్ఫెక్ట్ ప్లేస్. మీరు కూడా డెఫినెట్గా విజిట్ చేయండి ఈ టెంపుల్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. ప్లీజ్, నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.